అలాగే ప్రియులారా, మరి మనము చాలా దినాలుగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మంచి సౌండ్ సిస్టము మరి కావాలని. అయితే రాజకుమారయ్య గారు చాలా సార్లు చెప్పారు, అనేక పర్యాయములు చెప్పారు. లాజర్ సౌండ్ బాలేదు, చర్చిలో చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అలా ఉంటే వినేవాళ్ళు వాక్యం సరిగ్గా వినరు అని రాజకుమారయ్య గారు చాలాసార్లు చెప్పారు. అయితే ప్రియరా, మరి వీటితోనే మనం అలాగ కొనసాగించుకుంటూ వచ్చాం. అండ్ ఒక చిన్న మెగాఫోన్ కూడా మనకు ఉంది. ఇప్పుడు ఆ మెగాఫోన్లోనే మరి మనకు సౌండ్ వస్తుంది. అయితే ప్రియరా, మరి అయ్యగారు చాలాసార్లు చెప్పినప్పుడు, అయితే ప్రియరా ఒకసారి అయ్యగారు ఏమన్నారంటే లిస్ట్ రాశారు. మన మందిరానికి ఏ సౌండ్ సిస్టమ్ కావలసినవి ఏవైతే ఉన్నాయో, అండ్ ఒక బాక్సు, ఒక స్టెబిలైజరు, ఆ తర్వాత ఒక మిక్సరు, ఇవన్నీ ఒక లిస్టు రాసి, లాజరు ఇవి రేట్లు ఎంతో కనుక్కొనిరా అని మరి పాస్టర్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు నేను పాస్టర్ అమ్మ గారు మరి వెంటనే ఒక షాప్కి వెళ్ళాం. అయ్యా ఇదిగో ఈ లిస్టులో సామాన్లు మాకు కావాలి, ఎంత అవుతుంది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, 50,500 అవుతుందండి అని చెప్పారు. అన్ని డిస్కౌంట్లు తీసేయగా ఫైనల్గా 50,500 అని చెప్పారు. వెంటనే నేను పాస్టర్ గారు చెప్పాను, అయ్యగారు ఇలాగ 50,500 అవుతుందని చెప్పారని చెప్పినప్పుడు, సరే లాజరు మనము వెళ్దాము అని చెప్పారు. వెళ్దామని చెప్పారు. నా దగ్గరేమో కనీసం ఒక రూపాయలు కూడా లేవు. అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ 800 ఎంతో ఉన్నాయి 2 అకౌంట్లో కూడా. ఏంటి అస్సలు డబ్బులు లేవు, ఏం చెయ్యాలి? ఉన్నవన్నీ కూడా మొన్న ఈ చర్చ్ ప్లాస్టింగ్లకి మొత్తం అన్నీ వాడేసాము. ఇంకా బయట నుంచి కూడా కొంచెం తేవడం జరిగింది. అయితే మరి పాస్టర్ గారు వెళ్దామని చెప్పారు. వెంటనే నాకు కొంచెం ధైర్యం వచ్చి, అయితే వెళ్దాం అయ్యగారని నేను పాస్టర్ గారు మరి వెళ్ళాము. వెళ్ళి అక్కడ సౌండ్ సిస్టమ్ గురించి అన్నీ చూసాం. పాస్టర్ గారు అన్నారు, లాజర్ కొంత అమౌంట్ కడదాము, కొంత అమౌంట్ ఈఎంఐ చేద్దామని చెప్పారు. అయితే నాకు బజాజ్ కార్డు ఉంది కాబట్టి, అలాగేనండి అయ్యగారు అని చెప్పినప్పుడు, బజాజ్ కార్డుకి ఎక్స్ట్రా 10,000 అవుతుంది. ఈ సౌండ్ సిస్టమ్ ఎంత? 50,500. ఇంకొక 10,000 అంటే 60,500 అవుతుంది అన్నారు. లాజరు 60,000 అయిపోతుందా? 10,000 వాళ్ళకి ఊరికనే మనం ఇచ్చేయాలా అని చెప్పారు. అయితే మరి ఏం చేద్దాం అయ్యగారు అని అడిగినప్పుడు, ప్రియరా, అయితే మరలా మేము ఇంటికి వచ్చేసాం టైం సరిపోక. అయితే మరలా మేము సాయంత్రం వెళ్ళాం. మరి పాస్టర్ గారు ఒక సౌండ్ బాక్సు, ఒక మిక్సరు, ఒక స్టెబిలైజరు, దానికి కావలసినటువంటి జాక్సు, వైర్లు. అమ్మ కెమెరా దగ్గర కాదు, వెనక కూర్చో, ప్లేస్ ఉంది కదా, వెనకాల కూర్చోండి, కెమెరా కదిలిపోద్ది మళ్ళీ. ప్రియరా, మరి ఆ లిస్ట్ అంతా కూడా మరి పాస్టర్ గారు మరి తీయడం జరిగింది. అయితే ప్రియరా, మరి దేవుని మహాకృపను బట్టి ఒకటే విశ్వాసం, దేవుడు ఇస్తానని చెప్పాడు, దేవుడు తన మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నా దగ్గర అయితే అమౌంట్ లేదు. అయితే ప్రియరా, మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే స్పాట్లో బజాజ్ కార్డులో ఒక 5,000 ఎక్స్ట్రా కట్టాలండి అని, ఆ పేమెంట్ ముందే కట్టేయాలని చెప్పారు. అది కూడా మా దగ్గర లేవు. అయితే దేవుని మహాకృపను బట్టి ఏం జరిగిందంటే ప్రియరం, మరి పాస్టర్ గారే మరి సౌండ్ సిస్టము మనకు కొనిచ్చారు. అయితే అందులో 25,000 ఈఎంఐ చేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ దేవునికి స్తోత్రం చెప్పండి. సౌండ్ అసలు మన ఊహకు మించినది. అసలు మన భవిష్యత్తులో అలాంటిది కొంటానని ఆలోచన కూడా నాకు లేదు. ఏమండి, అంత క్వాలిటీ సౌండ్ సిస్టాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చాలా నెమ్మదిగా చెప్పారు హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియరా, మరి పాస్టర్ గారు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. రాజకుమారయ్య గారు చక్కగా మంచి సౌండ్ సిస్టాన్ని మనకు కొనిచ్చారు. అయితే 25,000 ఈఎంఐ క్రెడిట్ కార్డులో మరి తీసుకోవడం జరిగింది. దాన్ని మనము ఈఎంఐ కట్టుకోవాలి. మరి ప్రార్థన చేయండి, ఆ మిగిలిన ఈఎంఐ ప్రతి నెల క్లియర్ చేసేలాగా 6 మంత్స్కి మరి రాయడం జరిగింది. ప్రియరా, ఏదేమైనా కూడా మరి అయ్యగారి చేతుల మీదుగానే ఆ సౌండ్ మరి ఓపెన్ చేయించాలి, ప్రార్థన చేయించాలి. ఫస్ట్ మరి పాస్టర్ గారే దాన్ని వాడాలి అనే ఉద్దేశంతో మరి ఈరోజు నేను దాన్ని ఓపెన్ చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే, అది ఎలా వాడాలో కూడా నాకు తెలియదు ఇంకా. అది ఏమాత్రం చిన్న మిస్టేక్గా మనం వాడామనుకోండి, సౌండ్ సిస్టమ్ పాడైపోద్దంట. దానికి వారంటీ లేదు, గ్యారంటీ లేదు. పాస్టర్ గారు చెప్పారు, లాజర్ చాలా జాగ్రత్తగా వాడాలి, నువ్వు ఏమాత్రం సరిగ్గా వాడకపోతే సౌండ్ సిస్టమ్ పాడైపోద్దని చెప్పారు. అందుకని చాలా జాగ్రత్తగా దాన్ని ఉంచుకోవాలి. పిల్లలు ఎవ్వరూ దాని జోలికి వెళ్ళకూడదు. పిల్లలు ఎవ్వరూ దాన్ని అసలు సౌండ్ సిస్టాన్ని ఎవ్వరూ ముట్టుకోకూడదు. నాకు కూడా కొన్ని రోజులు నేను ముట్టుకోను, ఎందుకంటే నాకు దాని గురించి ఇంకా పూర్తిగా తెలియదు. ఎవరో ఒకరు వచ్చి మనకు అన్ని నేర్పిస్తే కానీ దాని గురించి మనకి ఇంకా పూర్తిగా తెలియదు. కాబట్టి మరి దేవుడు మంచి సౌండ్ సిస్టాన్ని ఇచ్చాడు.
మరి చిన్న మెగాఫోన్తో ఎప్పుడో ఇంచుమించు 2015లో కొన్నానండి ఈ మెగాఫోన్. మరి దేవుని పరిచర్య కొరకు కొన్నాం అప్పట్లో. మరి అప్పటి నుంచి దీన్ని ఎలాగ మనం వాడుతూ ఉన్నాం. అలాగే మన మందిరంలో సౌండ్ సిస్టమ్ ఉంది కానీ అది చాలాసార్లు రిపేర్ వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు రిపేర్లోనే ఉంది, ఇంకా రిపేర్ అవ్వలేదు. ప్రియరా, మరి తొందరలో దాన్ని మనము ఓపెన్ చేయబోతూ ఉన్నాం కనుక మరి దేవుడు చేసినటువంటి కార్యాలకు మనం ఏమిచ్చినా ఆయన రుణము తీర్చలేము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం.